నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్. ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వస్తే, ఏపీ డిప్యూటీ సీఎం ఎప్పుడు పవర్ స్టార్గా మారతాడని ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఒకళ్ళిద్దరు స్టార్స్ తప్ప ఆల్మోస్ట్ బిగ్ స్టార్స్ అంతా వాళ్ళ ఫ్యాన్స్ని, బాక్స్ ఆఫీస్ని సాటిస్ఫై చేశారు. ఇప్పుడు పవర్ స్టార్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఏపీ ఎలక్షన్స్లో విక్టరీ కొట్టిన పవన్ బాక్స్ ఆఫీస్ని కూడా షేక్ చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నా ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియడం లేదు. పరిపాలనలో బిజీగా ఉన్న పవన్ సాబ్కు షూటింగ్కి అసలు టైం దొరకటం లేదు. మొన్నటికి మొన్న హరిహర వీరమల్లు కోసం 20 రోజులు డేట్లు ఇచ్చాడు. నెక్స్ట్ సుజీత్ డైరెక్ట్ చేసిన ఓజీకి కూడా డేట్స్ ఇస్తాడని అంటున్నారు. ఓజీ మూవీ కోసం పవన్ 10 రోజులు ఇస్తే సినిమా పూర్తయిపోతుంది. దానికోసమే నిర్మాత దానయ్య కూడా పవర్ స్టార్ని అడగటం, దానికి పవర్ స్టార్ ఓకే చెప్పడం జరిగిపోయింది. ఓజీ మీద విపరీతమైన బజ్ ఉంది. పవన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ప్రొడ్యూసర్ సినిమా పైన కొత్త బిజినెస్ లెక్కలు వేసుకుంటున్నాడట. మొన్నటి వరకు 110 కోట్ల రూపాయలు చెప్పిన దానయ్య ఇప్పుడు దేవర పార్ట్ 1 బిజినెస్ కలెక్షన్స్ చూసి ఓజీని 150 కోట్ల రూపాయలకు అమ్మాలని డిసైడ్ అయినట్టుగా టాక్ వినిపిస్తుంది. దేవర 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 120 కోట్లకు అమ్మారు. ఇప్పుడు దేవర విడుదలయ్యి కేవలం 3 రోజుల్లోనే ఓన్లీ ఒక నైజాంలోనే 40 కోట్ల వరకు వసూలు చేసిందని చిత్ర యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఏపీలో కూడా దేవర అదే జోరు చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో 90% వసూళ్ళు అయితే వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా లాభాల బాట కూడా పట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీంతో దానయ్య, పవన్ కళ్యాణ్ క్రేజు, జనసేన కూటమి సపోర్టు ఇవన్నీ కలిపి దేవర కంటే ఓజీని బిగ్గెస్ట్ హిట్ చేస్తారని, అందుకు 150 నుంచి 200 కోట్లు అందుకోవటం చాలా ఈజీగా జరిగిపోతుందని ఆయన బలంగా నమ్ముతున్నారట. అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో ఓజీని 150 కోట్లకు అమ్మాలని డిసైడ్ అయినట్టుగా ఫిల్మ్నగర్లో టాక్ వినిపిస్తుంది. కానీ దేవర్ని తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్లు అంటేనే చాలామంది షాక్ అయిపోయారు. మరి ఇప్పుడు ఓజీకి 150 కోట్లు అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారన్న చూడాలి. ఇది ఇవాల్టి మెటా ప్లస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ మీకు అందిస్తాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటా ప్లస్ అండ్ సబ్స్క్రైబ్ మెటా ప్లస్.